కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధమే అంటోంది తెలంగాణ బీజేపీ. పార్టీలో చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన అధిష్టానం యూత్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై వర్క్షాప్ నిర్వహించిన కమల్నాథులు కార్యాచరణపై చర్చించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు జరుగుతోంది. దీనికి తగ్గట్లుగానే అన్ని పార్టీలు ప్రిపరేషన్ స్టార్ట్ చేశాయి. బీజేపీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా కమలనాథులు వర్క్షాప్ నిర్వహించారు. బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఈ వర్క్షాప్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పై చర్చించారు. ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలి, వ్యూహాలేంటి, క్షేత్రస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి అనే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలకు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ దిశానిర్దేశం చేశారు. పాలనలో కాంగ్రెస్ విఫలమైందని, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కూడా విఫలమైందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఇలాంటి సమయంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జడ్పీ చైర్మన్ వరకు ఫోకస్ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అన్ని స్థానాల్లోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించిన కిషన్ రెడ్డి కొత్త నాయకత్వం, యువరక్తంతో పార్టీని బలోపేతం చేయాలన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఎన్నికల కమిటీలు వేయాలని కమలం పార్టీ డిసైడ్ అయింది. కమిటీలు వేశాక రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి వర్క్షాప్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మెజార్టీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళతామని ఆ పార్టీ నేతలంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, పార్టీ ముఖ్య నేతలు విస్తృత పర్యటనలు చేయాలని, సమన్వయంతో పనిచేయాలని కమలం పార్టీ నేతలు డిసైడ్ అయ్యారు.